హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగు వంటలు. మనకి ఎక్కువ టైం లేనప్పుడు చపాతీలోకైనా పూరీలోకైనా జస్ట్ 10 మినిట్స్లో చాలా తక్కువ ఐటమ్స్తో చాలా సింపుల్గా టేస్టీగా బంగాళదుంప ఉల్లిపాయతో కూర ఎలా చేయాలో చూద్దాం రండి. మీడియం సైజ్ బంగాళదుంపలకు 3, ఉల్లిపాయలకు 3, ఒక టమాటా, 2 పచ్చిమిర్చి. మీకు కారం ఎక్కువ కావాలి అనుకుంటే పచ్చిమిర్చి అనేవి ఇంకా యాడ్ చేసుకోవచ్చు. మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, అందుకే పచ్చిమిర్చి అనేది తక్కువ వేసాను. క్యారెట్ అవైలబుల్గా ఉంటే క్యారెట్ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇలా ఇవన్నీ చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. ఇవి కట్ చేసుకున్నవన్నిటిని ఒక పాత్రలో వేసుకొని తగినంత సాల్ట్, కొద్దిగా పసుపు, 2 స్పూన్ల నూనె, కరివేపాకు కొద్దిగా, తాలింపు దినుసులు కొద్దిగా వేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి. ఈ లోపల మనం ఒక బౌల్ తీసుకొని కొంచెం వాటర్ పోసుకొని గోధుమ పిండి లేదా శనగపిండి కొద్దిగా వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. కూర ఒకసారి చూసుకోవాలి. వాటర్ అంతా అయిపోయి కొంచెం ఉన్నప్పుడు ఈ కలుపుకున్న లిక్విడ్ని పోసుకుంటూ కూర తిప్పుకుంటూ ఉండాలి. లేదంటే గోధుమ పిండి ఉండలుగా తయారవుతుంది. ఇలా లిక్విడ్ పోసుకున్న తర్వాత 2 మినిట్స్లో స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.